కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ కమిటీ నియమించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లపై అధ్యయనం కమిటీ చేయనుంది. చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. సభ్యులుగా శివకుమార్ శర్మ, రాహుల్, అమితాబ్ మీనా, యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్ను నియమించింది. నిర్మాణాల తీరు, డ్యామేజ్లను పరిశీలించనుంది. 4 నెలల్లో ఎన్డీఎస్ఏకు నివేదికను ఇవ్వనుంది కమిటీ. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ కమిటీను నియమించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లపై అధ్యయనం కమిటీ చేయనుంది. చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. సభ్యులుగా శివకుమార్ శర్మ, రాహుల్, అమితాబ్ మీనా, యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్ను నియమించింది. నిర్మాణాల తీరు, డ్యామేజ్లను పరిశీలించనుంది. 4 నెలల్లో ఎన్డీఎస్ఏకు నివేదికను ఇవ్వనుంది కమిటీ. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ కమిటీని నియమించడంపై మరిన్ని అప్డేట్స్ మా సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు. స్రవంతి, మీకు తెలుసు మేడిగడ్డ అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ కుంగిపోయింది. దాంతోపాటు అన్నారం, సుందిళ్ల ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన 3 బ్యారేజీలు అంటే అక్కడే మేడిగడ్డ కుంగింది. అన్నారం, సుందిళ్ల లీకులు అవుతున్నాయి. సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ నెల 13వ తేదీన ఒక లేఖ రాసింది. అసలు ఈ ప్రాజెక్టు నిలబడుతుందా, తర్వాత దీంట్లో ఈ కన్స్ట్రక్షన్లో లోపాలు ఎక్కడా, ప్లానింగ్లో లోపమా, డిజైనింగ్లో లోపమా, కన్స్ట్రక్షన్లో లోపమా ఎక్కడా అని తేల్చండి. సో దీన్ని పర్మనెంట్గా శాశ్వతంగా ఉండడానికి దానికి ఏం చేయాలి, తట్టుకుంటుందా, సో అసలు కుంగుబాటు కారణాలేంటి, కేవలం ఆ కింద ఇసుక రాఫ్ట్ ఏదో ఆ పక్కకు జరగడం వల్ల అది కుంగింది, ఆ ప్రభావం మిగతా అదొక్కటే కారణమా, దాంతోపాటు వేరియస్ కారణాలు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అనే దాన్ని తెలపాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఫిబ్రవరి 13వ తేదీన లేఖ రాశారు. దానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పందించింది. సో చంద్రశేఖర్ అయ్యర్, మాజీ సిడబ్ల్యూసి చెందిన చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో ఈ కమిటీని అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. ఎవరైతే నిర్మాణంలోనూ కానీ, కన్స్ట్రక్షన్ తర్వాత డిజైనింగ్లో కానీ ఇందులో పాల్గొన్న వాళ్ళు మొత్తం మీద అందరితో చర్చించి తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రిపోర్ట్ ఇస్తుంది. అయితే 4 నెలల గడువు ఇచ్చారు. అంటే మనం ఇప్పుడు జూలై పడుతుంది. ఇప్పుడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 4 నెలలు అంటే నిన్న జియో ఆర్డర్ ఇచ్చారు. సో 4 నెలలు అంటే జూలై అవుతుంది, అంటే వర్షాకాల సీజన్ వస్తుంది. అయితే సీజన్ వచ్చినప్పుడు కూడా సో పర్మనెంట్గా ఇప్పుడు మీకు తెలుసు అక్టోబర్ 21వ తేదీన కుంగుబాటు కాగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ నవంబర్ 1వ తేదీన ఒక రిపోర్ట్ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో తాత్కాలిక రిపోర్ట్ ఒకటి ఇచ్చింది. ముందుగా మీరు ఆ వాటర్ అంతా కూడా
డీవాటరింగ్ చేయండి అంటే ఆ 10 టీఎంసీలు మేడిగడ్డ నుంచి కూడా ఆ 10 టీఎంసీల వాటర్ని కిందకి పంపించేశారు. ఇప్పుడు ఆ 2 మొత్తం కూడా అక్కడ ఖాళీగా ఉంది. మేడిగడ్డ మొత్తం మీద కూడా ఖాళీగా ఉంది. కాఫర్ డ్యామ్ కూడా ఒకటి నిర్మించారు, ఖాళీగా ఉంది. కాబట్టి దాన్ని పునర్నిర్మాణం అనేది అది చేసిన తర్వాత నిలదొక్కుంటుందా అనేది ఒక అంశం. సో దీంట్లో 2 అంశాలు ప్రధానంగా స్రవంతి. ఒకటేనంటే ఈ ఏదైతే ఇప్పుడు ఎల్ఎన్టీ ఏదైతే ఈ మేడిగడ్డను నిర్మించిందో 3,625 కోట్ల వ్యయంతో నిర్మించిన మేడిగడ్డ 1.6 కిలోమీటర్లు మొత్తం కూడా పొడవు ఉంటుంది. దాని మీద వాళ్ళ కుంగుబాటుకి ముందు ఎల్ఎన్టీ మాదే బాధ్యత అని చెప్పారు, కానీ తర్వాత మాది కాదు డిజైనింగ్ ఇచ్చారు, దాని ప్రకారం మేము కన్స్ట్రక్షన్ చేసామన్నారు. సో వీళ్ళ ఆరోపణ ఏంటంటే అసలు డిజైనింగ్ ఇంజనీర్లు ఇచ్చారా లేకపోతే కేసీఆర్ గారు అనే ఒక ఆరోపణ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. సో కేసీఆర్ గారు డిజైనింగ్ ఇచ్చారా అనే ఒక ఆరోపణ ఉంది. సో తర్వాత ఫ్లోటింగ్ అంటే తేలియాడే నిర్మాణ పద్ధతిలో దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలి, కానీ రిజిడ్ అంటే స్థిరంగా ఉండే పద్ధతిలో నిర్మాణం చేశారు. మరి దీనికి మార్చడానికి కారణం ఎవరు అని చెప్పని ఆరోపణ. సో ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దీంట్లో ఆ పరిశీలనలో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లో ఇదంతా కూడా అసలు డిజైనింగ్లో లోపమా, కన్స్ట్రక్షన్లో లోపమా, లేదా ప్లానింగ్లో లోపమా, వాళ్ళు ఇనిషియల్ రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చారు. ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్ ప్లస్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ ఇవి కూడా పాటించకపోవడం వల్లనే ఈ కుంగుబాటు జరిగిందని ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చారు. కానీ పర్మనెంట్గా దీనికి ఏం చేయాలి, సొల్యూషన్ మరి చేయగలుగుతాం దాని మీద ఈ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. దానికి ఉంది. అయితే ఇప్పుడు ముందుగా నేను బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కూడా ముందు ఏదైతే కుంగిందో దాన్ని మీరు చేయండి, ఇప్పుడు రేపు వర్షాకాల సీజన్ కల్లా మీరు నీళ్లు నిల్వ చేయండి అని అన్నారు. సో ఆ టెంపరీ మరమ్మతు అనేది దీంట్లో లేదు. ఇది పర్మనెంట్ శాశ్వత కమిటీ. మరి టెంపరీ దానికి సంబంధించి ఇంకో కమిటీ విజిట్ చేసి దానికి రిపోర్ట్ ఇస్తే మరి టెంపరీగా నిర్మాణం చేస్తారా, లేకపోతే ఈ రిపోర్ట్ వచ్చేదాకా ఆగితే నెక్స్ట్ సీజన్కి వాటర్ కనుక నిలిపే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే చాలా షార్ట్ పీరియడ్లో మళ్ళీ కట్టాలంటే కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇంకొక కమిటీని వేసి దాన్ని పరిశీలించి మళ్ళీ తాత్కాలిక మరమ్మతులు ఏదైనా చేసే అవకాశం అయితే ఉంది. స్రవంతి, అయితే సురేష్ గారు ఇప్పుడు ఎల్ఎన్టీని కాంట్రాక్టర్స్ని మార్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎల్ఎన్టీ వాళ్ళు ఏంటంటే వాస్తవంగా ఏంటి మనకు విజిలెన్స్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఎల్ఎన్టీ వాళ్ళకి ఆల్రెడీ కన్స్ట్రక్ట్ గ్యారంటీ పీరియడ్ అయిపోయినట్టుగా అంతా కూడా డ్యామ్ అంతా కూడా ఏదైతే మేడిగడ్డ డ్యామ్ అంతా కూడా సేఫ్గా ఉందని వాళ్ళకు ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చేశారు. ఇరిగేషన్ వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కాగ్ రిపోర్ట్లు ఏంటి, అధికారికి లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బిల్లులకు సంబంధించి మళ్ళీ ఒక బిల్లు నడిపారు. దాదాపు 200-300 కోట్ల రూపాయల వరకు ఆ రకంగా ఇచ్చారు. సో ఎల్ఎన్టీ వాళ్ళు ఏం చేశారు, మా డిజైనింగ్ లోపం తప్ప మా కన్స్ట్రక్షన్ లోపం కాదు, మా గ్యారంటీ పీరియడ్ అయిపోయింది కాబట్టి మేము దాన్ని పునర్నిర్మించదంటే మేము పాల్గొము అని చెప్పి మొదట చెప్పారు. ఎలక్షన్ ముందు అయితే మేము మాది బాధ్యత అన్నట్టుగా ఎల్ఎన్టీ అధికారి కూడా విజిట్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాది బాధ్యత కాదు, మీరు చూడండి మా గ్యారంటీ ఆల్రెడీ మా గ్యారంటీ పీరియడ్ అయిపోయింది. సో ఆ పీరియడ్ కూడా అయిపోయింది. ఒక దశలో అసలు 20 లక్షల క్యూసెక్కుల వరదను కూడా తట్టుకుంది. ఆ రకంగా మేము నిర్మించాం కాబట్టి మా గ్యారంటీ పీరియడ్ అయిపోయిందని ఎలా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన దాదాపు 400 కోట్ల రూపాయల బిల్లు ఒకటి అప్హోల్డ్ చేసాము, అంటే దానికి విడుదల చేయకుండా ఆపాము అని చెప్పారు తప్ప. సో ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తారా అనేది, కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎల్ఎన్టీ చేశారు కాబట్టి ఎల్ఎన్టీ వాళ్ళతోటి ఈ మరమ్మతు కూడా పునర్నిర్మాణం కూడా చేపిస్తే సో దాని వర్క్ స్మూత్గా సాగే అవకాశం ఉంది. అది ఏంటి అనేది సో తర్వాత చేరే అవకాశం తప్ప ఇప్పుడు ఎల్ఎన్టీ అయితే మా బాధ్యత లేదని చాలా స్పష్టంగా చెప్పింది స్రవంతి. అయితే ఎల్ఎన్టీ వాళ్ళ వర్షన్ ఎన్ఎస్డిఏ కమిటీ వాళ్ళు 5 సభ్యులతో కూడిన కమిటీ తర్వాత నిర్ణయించే అవకాశాలు కూడా ఉంటాయేమో కదా సురేష్ గారు? స్రవంతి, అంటే స్టేక్ హోల్డర్స్ అంటే ఈ నిర్మాణంలో పాలు పంచుకున్న డిజైనింగ్లో, నిర్మాణంలో, క్వాలిటీలో పాలు పంచుకున్న వాళ్ళందరితో కూడా వాళ్ళు చర్చిస్తారంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళంతా టెక్నికల్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది. మనం ఏంటంటే మనకు అంత టెక్నికల్గా మనకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మనకు తెలియదు. కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇప్పుడు రిజిడ్ అది తేలియాడే మోడల్ అన్నారు, కానీ రిజిడ్ మోడల్ అంటే స్థిరంగా ఉండేటట్టుగా మీరు నిర్మించారు. సో ఎలాంటి వాళ్ళని అడుగుతారు, మీరు
స్థిరంగా ఉండేదాన్ని మరి అంటే తేలియాడేదాన్ని రిజిడ్గా ఎందుకు నిర్మించారంటే వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే అప్పుడు అది ఎలాంటిది ఫాల్టా, లేకపోతే ఇంజనీర్లు ఫాల్టా, లేకపోతే అప్పుడు ప్రభుత్వం ఏమైనా మౌఖికంగా ఆర్డర్స్ ఇచ్చిందా, మరి ఓవరాల్గా ఆర్డర్స్ ఎలా ఆర్డర్స్ ఇచ్చారు, అవన్నీ ఏంటంటే ఆ విచారణలో తేలే అవకాశం ఉంది. అయితే మేడిగడ్డతో పాటు ఇప్పుడు కొత్తగా ఏంటి అన్నారం సుందేళ్ళు కూడా. సో 2020లోనే అన్నారం సుందేళ్ళ నుంచి భారీగా వాటర్ లీకేజ్ అనేది 2025 సంవత్సరం నుంచే లీకేజ్ అంటూ వస్తుంది. మొన్న కూడా లీకేజ్ జరిగింది. కాబట్టి ఆ 2 బ్యారేజీలు కూడా ఇప్పుడు చూసి ఇవ్వాలి. ఇప్పుడు మీకు మేడిగడ్డకి 3625 కోట్లు అయితే అన్నారం బ్యారేజ్కి 2228 కోట్లు, సుందీళ్ళకి 1662 కోట్లు, మొత్తం మీద 7516 కోట్లు ఈ 3 డ్యాముల నిర్మాణానికి పెట్టిన ఖర్చు. ఆ డ్యాములు లేకపోతే అసలు ఇప్పటివరకు పెట్టిన 93,000 కోట్లు కానీ 1,00,000 కోట్లు కానీ అది ఉపయోగం లేదు. అంటే నీటికి అక్కడ నిల్వ చేసి మనం పంపింగ్ చేస్తేనే, ఎత్తిపోతల బాగా చేస్తేనే మనకి దాని ఉపయోగం. కాబట్టి ఇవి అత్యంత ఈ ప్రాజెక్ట్ గుండెకాయ అనేది ఈ 3 డ్యాములే కాబట్టి సో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే ఫర్దర్గా ఉంటుంది. అయితే ఈలో తాత్కాలిక మరమ్మతు చేస్తారా, చేయకపోతే ఈ సీజన్కి నీళ్ళు లేదు కాబట్టి ప్రభుత్వం ఏవో అడుగును బట్టి తెలిసే అవకాశం ఉంది. స్రవంతి, అయితే ఈ 5 సభ్యులతో కూడిన కమిటీ మ్యాక్సిమం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనుకోవచ్చు మనం? అంటే పునర్నిర్మాణం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? స్రవంతి, అదే పునర్నిర్మాణం అంటే వాళ్ళు అందుకనే ఇప్పుడు వాళ్ళు ఏంటి అక్కడ అన్ని అసలు కుంగుబాటు కారణం ఏంటి, అది కుంగింది మామూలుగా. ఇప్పుడు తాత్కాలికంగా వాళ్ళు ఇచ్చిన దాని రిపోర్ట్ అంటే ఆ కింద ర్యాఫ్ట్ అంటే ఇసుక పొర అనేది జరిగింది. కాబట్టి ఎందుకంటే నది మధ్యలో కట్టారు కాబట్టి ఇసుక పొర అనేది కదిలింది కాబట్టి అది కుంగింది. 20వ పిల్లర్ ఆ స్తంభం కుంగింది కాబట్టి ఆ ప్రభావం అటుపడింది ఇటుపడింది అని చెప్పారు. సో మరి ఇప్పుడు మళ్ళీ కడితే అది ఉంటుందా, ఆ ఇసుక మరి పొరలు కాకుండా అది ఉంటుందా అనేది అది అందుకని వాళ్ళు ఆ రిపోర్ట్లో వాళ్ళు ఇస్తారు, దాన్ని బట్టి అది ఉంటుంది. తర్వాత మీకు డిజైనింగ్ లోపమా, మరి డిజైనింగ్ లోపం అంటే అసలు ఎవరు చేయగలిగింది ఏం లేదు. అప్పుడు మరి అసలు ప్రాజెక్ట్ మరి రీడిజైనింగ్ చేయాలంటే ఇంకా అసలు మరి కట్టిన దాన్ని రీడిజైనింగ్ ఎలా చేయాలి అందుకని ఆ అంశాలన్నీ కూడా టెక్నికల్ అంశాలు కాబట్టి అది చూసి అది చర్చించి ఆ కమిటీ, సో టెక్నికల్ కమిటీ కాబట్టి ఓవరాల్గా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు ఏం చేయాలని. తర్వాత ఒక సిఈ కూడా వెళ్ళి అక్కడికి పరిశీలించి అన్ని కూడా చేశారు. సో తర్వాత అసలు మొత్తం వాటర్ కూడా డైవర్షన్ చేసిన తర్వాతనే అసలు కింద ఏం కుంగుద్ది ఏంటి పరిస్థితి అనేది తేలుతున్నారు. అందుకని ఒక కాఫర్ డ్యామ్ కట్టి ఆ వాటర్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అసలు వాటర్ ఎలా లేవు కాబట్టి సమ్మర్ కాబట్టి డైవర్షన్ చేయబడి అడుగును కూడా ఏంటో చూడటానికి వాళ్ళకి క్లియర్గా విజిబుల్గా ఉంది. వాళ్ళు ఎందుకని వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేస్తే సో వాళ్ళకి స్పష్టంగా వాళ్ళకి తెలుస్తుంది. ఆ గ్రౌటింగ్ చేసి ఇంకేం చేయాలని టెక్నికల్ తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఇచ్చే రిపోర్టే చాలా కీలకం. మరి అసలు ఈ డ్యామ్ నిలబడుతుందా, మళ్ళీ భవిష్యత్తులో నిలబడదా, దానికి ఏం చేయాలి, మరి ఇప్పుడు మొన్న ఏమన్నారు అసలు ఇసుక మీద కడితే నిలుస్తుందా అనేది ఒక చర్చ వచ్చింది. మరి ఆ ఇసుక మీద కట్టిన దాన్ని మరి నిలబడాలంటే ఏం చేయాలి, ఏదైనా ఆల్టర్నేట్ ఉందా అనేదాన్ని అన్ని వివరాలు కూడా ఈ కమిటీ ఇచ్చే అవకాశం ఉంది. స్రవంతి, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ కమిటీని నియమించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్ల అధ్యయనం ఈ కమిటీ చేయనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, వివాదాస్పద కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇవాళ కీలకమైన అడుగు పడింది. తెలంగాణ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం కూడా ఏదో నిర్ణయం తీసుకోవాలి. ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వెంటనే స్పందించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని వెంటనే దీన్ని కాపర్ డ్యామ్ నిర్మించి అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టును పునరుద్ధరించి ఉపయోగానికి తీసుకురావాలంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఇటీవలే చెలో మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా హరీష్ రావు గారిని కేటీఆర్ ఇదే డిమాండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13వ తేదీన డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒక లేఖ రాసింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల 3 బరాజుల పైన సమగ్రమైన విచారణ జరిపి ఒక నివేదిక ఇవ్వాలి. దాని డిజైన్, నిర్మాణం, నిర్వహణ ఈ 3 ఏమైనా లోపాలు ఉన్నాయా, ఎందుకు మేడిగడ్డ బరాజులో 3 పిల్లర్లు దిగిపోయాయి, అదేవిధంగా అన్నారంలో కింద నుండి ఎందుకు నీరు వస్తుంది అనే దానిగా ఒక నివేదిక కావాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాలి. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే అంటే నిన్న రాత్రి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 5 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర జలసంఘ మాజీ చైర్మన్
చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ ఫామ్ అయింది. ఇందులో యుఎస్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్ఏ డైరెక్టర్, టెక్నికల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అమితాబ్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీ చేస్తారు. వీరందరూ కూడా 4 నెలల వ్యవధిలో మూడు బరాజులను కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 3 మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా సందర్శించి సమగ్రమైన నివేదికను ఒకటి తయారు చేస్తారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా వివాదాస్పదమైంది. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం 94,94,000 కోట్లు వెచ్చించి దీన్ని నిర్మించింది. నిర్మాణ తర్వాత ఎన్నికలకు ముందు 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికలకు ముందు 21 బరాజ్ అనేది ఒక్కసారిగా కుంగిపోయిన నేపథ్యంలో గత ప్రభుత్వం 45 రోజులు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు, ఒక్క ముందు పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అదేవిధంగా సిపిఐ, ఎంఐఎం సందర్శించి పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపైన కీలకమైన ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రావును సస్పెండ్ చేశారు, వెంకటేశ్వరరావును విధులు. ఇదంతా చాలా కీలక విషయాలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు నేషనల్ డ్యామ్ మరొక కమిటీని నియమించింది. అదేవిధంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ అని కూడా ఒక నివేదిక తయారు చేశారు. కారు కూడా ప్రశ్నలు వేసింది గత ప్రభుత్వానికి. ఈ వ్యవహారం అంతా ఉంది కాబట్టి కేవలం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికతోనే ఇది ఆగుతుందా, లేకుంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తుందా? ఆ రిపోర్ట్ ఆధారంగా గత ప్రభుత్వం భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా చేసిన హరీష్ రావు మేడకేం అనేది చుట్టుకుంటుందా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. టీడీపీ లీడర్